ఎందుకు గుణ నువ్వు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? ఎంగేజ్మెంట్కి నీకేమైనా అభ్యంతరమా? ఆల్రెడీ పెళ్ళైన వాడివి, ఇవన్నీ ఎందుకనా? అసలు నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. నా ఫస్ట్ వైఫ్ కనిపించింది, తను ఈ ఊర్లోనే ఉంది అని చెప్పు నాన్నా. సారీ సౌమ్య. దేనికి సారీ? ఈరోజు నీ కోరిక తీర్చినందుకు, రేపు చూద్దాంలే అని చెప్పినందుకు. థ్యాంక్స్. నో, మీ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా అమ్మ ఉంది, తనకి దగ్గరగానే ఉంది. గొడవలు వచ్చినంత మాత్రాన మరో పెళ్లి చేసుకుంటావా నాన్న? ఆపాలి, ఎలా అయినా ఆపాలి. కానీ ఎలా ఎలా? తరుణ్, ధీరజ్ వచ్చాడ్రా. వస్తే వాడు నీతో పాటే ఉండాలనుకుంటున్నాడు. నా కోసం నువ్వు వాడితో అడ్జస్ట్ అవ్వలేవా? నేను నీ ఇష్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి అనుకుంటున్నాను కదా. ఇష్టాలకి ఓకే అనడం ఈజీ, కానీ ఆ ఇష్టాలతో సర్దుకుపోవడం కష్టం. అలా అంటావేంట్రా? మీరు నాకు ఇష్టం లేని పని చేయమంటే చేస్తారా? మీరు చేస్తారు అంటే అప్పుడు మీకోసం నేను కూడా నాకు ఇష్టం లేకుండా మీకోసం సరే అంటాను. ధీరజ్ని ఇంట్లోకి రానిస్తాను. నీ ఇష్టం కోసమే నాకిష్టం లేకపోయినా వైజాగ్ నుంచి వచ్చాను కదా. నీ ఇష్టం కోసమే ఏమైనా చేస్తాను, చేసి తీరుతాను. అలాగే నీకిష్టం లేనిది ఏదైనా నేను చేయడం మానేస్తా. చెప్పరా, ఒక్కసారి ఆలోచించు. నాకసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నీకిష్టమని, నీకు అమ్మని తేవాలని, నీకోసమే ఇష్టం లేకపోయినా సౌమ్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. వద్దంటే చెప్పు, మానేస్తా. థ్యాంక్స్ నాన్న. నువ్వు అన్నమాట అనాలని అనకపోయినా నేను అడగాలనుకున్నది నువ్వు అడిగావు. నువ్వు ఇష్టం లేదు అన్నది ఎందుకో తెలుసా? నీ మనసులో అమ్మ ఉంది. అప్పుడు ఇప్పుడు అమ్మ మనసులోనే ఉంది. నా కోసం చూడమన్నానని సౌమ్యని సరే అన్నావు. ఇప్పుడు ఇండైరెక్ట్గా నో అంటున్నావు. నేనెందుకు సౌమ్య ఇష్టం లేదన్నా పెళ్లి మానేస్తా అన్నా? నాకు నా భార్య కనపడా? అసలు నాకు ఇన్నేళ్ళు భార్య ఉందనుకున్నానా, లేదనుకున్నానా? ఈ ప్రశ్న నేనెప్పుడు ఎందుకు వేసుకోలేదు? ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేకనా, లేక నేను భయపడి దూరంగా ఉన్నానా? సారీ సౌమ్య, అలా అన్నానని ఏడుస్తున్నావా? అది నిజంగా నీ గురించి అనలేదు, అలా ఫ్లోలో వచ్చింది. అయినా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో ముందే నీకు క్లియర్గా చెప్పాను కదా, కేవలం తరుణ్ కోసమని. అయితే మాత్రం ఇప్పుడలా తరుణ్ ముందు చెప్తారా? కొన్ని విషయాలు మనసులో ఉంచుకోవాలి. మొహం మీద అనేస్తే బాధగా ఉండదా? అదే నువ్వంటే నేను తట్టుకోలేను. వారనేది కూడా నిజమే కదా. నాన్న మాటలకి ఇలా ఫీల్ అయితే రేపు అమ్మ విషయం తెలిస్తే మేనేజ్ చేయడం చాలా కష్టం. మేనేజ్ చేయడం ఎలాగా? నాన్నతో పెళ్లి కుదరదన్నప్పుడు ఆమె పరిస్థితి ఏంటో? అసలు ఆమెకి ఆశ పెట్టింది నేనే కదా. ఎలా ఎలా తనను ఓదార్చాలి? నేను
గుణాతో కలిసి పనిచేయడం ఎప్పటికైనా ప్రమాదమే. ఎన్ని రోజులని జరిగింది నాలో నేనే దాచుకోగలను? ఇన్నేళ్లంటే అతను ఎక్కడో ఉన్నాడు. పిల్లలు నాన్న నాన్న అని ప్రశ్నించినా వాళ్ళకి గుణ గురించి మూలాలు తెలియవన్న ధైర్యంతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు. అమ్మని అతను ఎప్పుడైనా కలవచ్చు. అప్పుడు అమ్మ నా గురించి పిల్లల గురించి ఖచ్చితంగా చెప్పేస్తుంది. మధుకి తెలిస్తే ప్రమాదం. అస్సలు ఆగదు. గుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇదంతా అవసరమా? ఎలా అయినా ముందు ఆ అగ్రిమెంట్ నుంచి బయటపడాలి. దానికోసం నేనేదో ఒకటి చేయాలి. ఎస్, చేసి తీరాలి. మార్గం వెతకాలి. వదిన, అన్నయ్య మాట్లాడతట. రేయ్, ఎవర్రా వదినా? ఎవర్రా అన్నయ్య? పిలిస్తే ఆవిడ్ని పొద్దున పిలిచినట్టు జనని గారినో యోగా టీచరనో, అదీ కాకపోతే మేడమనో పిలు. అంతేకాని వదులుకున్న వరసలు కలిపి పిలవకు. ఆ పిలుపు నాకు అలవాటైంది, పిలుస్తున్నాను. మరి పొద్దున్న జనని గారు అని ఎలా పిలిచావు? అది బిజినెస్ మీటింగ్, ఇది పర్సనల్ టాక్. ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా నా ముందలా పిలవద్దు. నువ్వెలా అయినా అనుకోరా, నేను పట్టించుకోను. నా పిలుపు నా ఇష్టం. నా ముందు పిలవద్దు, అంతే. నేను పిలిస్తే నీకేంటంట నొప్పి? నాకిష్టం లేదు, అంతే. నేను పేరు పెట్టి పిలవలేను. ఎందుకో? ఎందుకంటే వదినంటే భక్తి, మర్యాద, గౌరవం అన్నీ కలిసింది ఆ పిలుపులో మాత్రమే. అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ నీకు నాకు అవసరమా? అవతల వదిన లైన్లో ఉంది. హా? ఆ విషయం ఇప్పుడా చెప్పేది? హలో. నేను హలో అని 2 నిమిషాలైంది. సరే, నేను మాట్లాడాలనుకుంటున్నా. వింటున్నా. రెస్పెక్ట్ ఇవ్వడం సంస్కారం. అంటే అవతల వాళ్లతో మాట్లాడేటప్పుడు నమస్తే మేడం అనో యోగా టీచర్ అనో మొదలు పెట్టాలి. లేకపోతే జనని గారైనా అనాలి. హా, సరే. నమస్కారం మేడం. చెప్పండి సార్. రేపటి నుంచి మీరు 7 గంటలకి రావాలి. ఆ టైంకి పేషెంట్స్ వస్తారా సార్? రేపు రారు, ఎల్లుండి నుంచి వస్తారు. మరి రేపెందుకండి? నా కోసం అండి. మీకోసం నేను రావడం ఎందుకండి? ఆహా, నా కోసం అంటే బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్ మాట్లాడాలి. వస్తారా? సరే, వస్తానులేండి. ఓకే. ఓకే. మరీ 7 గంటలకెందుకురా? అంత ఎర్లీగా నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. మరి రమ్మన్నావు. వచ్చి వెయిట్ చేయని. నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు వెళ్తా.